కర్నూలు జిల్లా సెంటర్ ఆదోని బండిమెట్టలో గుడిసె దగ్ధం. ఇంటి నిర్మాణం, కొడుకు పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము కాలిబూడిదైంది. ఆదోని బండిమెట్ట ప్రాంతంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో బండారి వీరేష్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వీరేష్ పనులకు వెళ్లిన తరువాత ఉదయం వేళ విద్యుత్ ప్రమాదం కారణంగా గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇల్లు కట్టుకోవడానికి కుమారుడి పెళ్లి కోసం దాచుకున్న 5,45,000 నగదు, 4 తులాల బంగారం, వెండి ఆభరణాలు, బట్టలు, నిత్యావసర సరుకులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులు తమను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆదోని పట్టణానికి చెందిన బండిమెట్ట ప్రాంతంలో మరి వీరేష్ చిక్కమ్మ అనే కుటుంబం వారి ఇల్లు కాలిపోవడం జరిగింది. ఈ ఇల్లు కాలిపోవడము ఇంట్లో కూడా ఎవరు లేనందువలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం నష్టం వచ్చేసి 5 లక్షల చిల్లర నగదు, 4 తులాల బంగారు, అలాగే నిత్యావసర సరుకులు, వెండి పోయింది. వాళ్ళ కుటుంబానికి ఎట్లనైనా న్యాయం జరిగే విధంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. రాత్రిపూట అయితే ప్రాణ నష్టం జరిగేది. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఉద్యోగాలకు పోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ నష్టానికి అధికారులు ఖచ్చితంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు చిన్న 18 ఆ నగదు ఎందుకంటే తెచ్చినా అంటే మన పొదుపు లక్ష్మి నుంచి కొంత డబ్బు తెచ్చారు. కొడుకు పెళ్లి ఉందని కొంత డబ్బు అప్పుగా తీసుకొని వచ్చారు. అలాగే ఇంటి డాక్యుమెంట్ కూడా కాలిపోయింది. దీంతో పాటు ఆధార్ కార్డులు, ఎటువంటి చదువుకున్న సర్టిఫికేట్లు కూడా పోయినాయి. అవి ఏమేముందో పంచనామా మన విఆర్ఓ సార్ గారితో రాపిచ్చి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తారు. బాధితులు ఏం పని చేస్తారు? బాధితులు వచ్చేసి కూలీ పని చేసుకుంటారండి. మార్కెట్ వాళ్ళు అందరూ కూలీ పనికి వెళ్తున్నారు. వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఎటువంటి ఆదాయం లేదు. పోతే కూలీ, లేదంటే లేదు. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఉంటే దాని ఈ విధంగా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ట్రైనర్లు మొత్తం వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు పోతే కూలీ, లేకుంటే లేదు. భార్య భర్తలు కూడా కూలీ పోతే లేకుంటే లేదు. అనాథ వికలాంగులు ఉన్నట్ల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒంటి మీద నిలబడినారు. సాయం చేయండి, సాయం చేయండి. అయింది, సొమ్ము పోయింది. వాళ్ళ ఆడబిడ్డలు 5 లక్షలు పెట్టినారు పొదుపులో తీసుకొని, బంగారుతో సహా. దయచేసి ఇది ఒకటి సాయం చేస్తారు. మాట్లాడక సార్, మాకంటే కట్టబట్టలతో ఉన్నాం సార్. మాకంటే మొత్తం కాలిపోయింది. ఇప్పటికంటే ఏం లేదు సార్ మాకు. అంటే ఎట్లా జరిగిందాం? పని పోయినాం సార్ మేము. ఎన్ని గంటల సమయంలో జరిగింది? అదే సార్, ఏమో మేము పని వేయడం సార్ తెలుగు. అది ఎంత కాలిపోయినా 11 గంటలప్పుడు జరిగింది సార్. అది ఎంత కాలిపోయిందమ్మా? సార్ 5 లక్షల అమౌంట్ బంగారు ఉంది సార్. 4 తులాలు బంగారు, ఎండి, పట్ట, ఇంటి పట్ట, రిజిస్టర్. మాకంటే పొదుపు సార్ 1,00,000. అన్న నెలగానే ఒక కొంతగానే కట్టలేదు డబ్బులు. కానీ తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను. ఎందుకని బయట 3 లక్షలు తెచ్చుకుంటారు. మొత్తం ఏం లేదు సార్, మొత్తం ఒంటి పడుతూ ఉన్నాము. నా 3 కొడుకులు, నా పెళ్ళ. ఇప్పుడు మనం ఏమని చేసుకోవాలన్నా మా చేతిలో ఏం లేదు. కొడుకులు ఏం చేస్తారు? ఒక ఆయప వర్ష పని చేస్తాడు, ఒక ఆయప 9th వస్తాడు, ఒక ఆయప చదువుకుంటాడు. మార్కెట్ అట్లా పని చేస్తాం సార్, కూలి ప్రకారం. రైట్.